హాయ్ అండి. గుమ్మడికాయతో హల్వా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా ఇక్కడ నేను మార్కెట్‌లో దొరికే గుమ్మడికాయని 20 రూపీస్‌కి అలా ముక్క ఇస్తారు కదండీ! అది తీసుకొచ్చి సన్నగా ఇలా కట్ చేశాను. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. అది కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ బాదం వేసుకొని ఫ్రై చేసుకున్నాను. అది 50% ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై అయిన తర్వాత తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కల్ని అదే కడాయిలోకి వేసేసాను. వీటిల్ని మనం ఇప్పుడు ఉడికించుకోవాలి. ఇవి పాలతో ఉడికించుకుంటే హల్వా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను 1/2 లీటర్ ప్యాకెట్ మిల్క్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను. ఇలా అంతా ఒకసారి కలిపేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం గుమ్మడికాయని బాగా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఉడికిన తర్వాత మనం స్పూన్తో మొత్తం ఇలాగా మెత్తగా మెదుపుకోవాలి. అక్కడక్కడ చిన్న ముక్కలు ఉంటే బాగుంటుంది టేస్ట్. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత దీనిలోకి మనం బెల్లం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 250 గ్రామ్స్ బెల్లం తీసుకుంటున్నాను. బెల్లంని దంచి ఇలా వేసేసుకొని బాగా కరిగించుకోవాలి. బెల్లం కరిగే వరకు ఇలా స్పూన్తో కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఇలా కరిగిన తర్వాత మనం ఇప్పుడు బెల్లము కొంచెం ఉడకాలి కాబట్టి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకుందాము. ఇలా బాగా ఉడికిన తర్వాత చూడండి, బెల్లం అంతా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు దీనిలోకి ఇలాచీని పౌడర్ కానీ ఇలాచీని తీసుకొని దంచుకొని కానీ ఇలా వేసేసుకోండి. తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకుందాము. మీకు ఇష్టమైతే ఒక 2 స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. అంతే అండి. ఇలా వేసిన తర్వాత అంతా ఒకసారి కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. గుమ్మడికాయ తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్. థ్యాంక్ యూ.